సో లేడీస్, నా ప్లకింగ్ అయిపోయింది. మీకు ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్తాను. ఐబ్రోస్ ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండద్దు. ఈ ఐబ్రోస్ స్టార్టింగ్ లైన్ ఇంకా ఈ ఐ కార్నర్ సేమ్ లైన్లో ఉండాలి. అంత గ్యాప్ మీ టెంపుల్ దగ్గర పక్కా ఉండాలి. మీరు ఏ హీరోయిన్ని చూసినా దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ బిట్వీన్ టూ ఐబ్రోస్. మేక్ ష్యూర్ అవి కొంచెం వెనక్కి జరపండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నా ఐబ్రోస్ చాలా క్లోజ్ ఉంటుండే, ఇంత దగ్గరికి ఉంటుండే, జస్ట్ బింది పెట్టే అంత ప్లేసే ఉంటుండే. లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ ఇక్కడ చాలా గ్యాప్ ఉండాలి. మీరు కూడా దాన్ని పక్కా ఫాలో అవ్వండి. ఓకే, ప్లకింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ట్రిమ్మర్ యూజ్ చేస్తాను, ఆ తర్వాత బ్లేడ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ట్రిమ్మర్ తోటి ఫేషియల్ హెయిర్ అనేది డీటెయిల్గా కంప్లీట్గా వచ్చేది. బ్లేడ్ అనేది ఫినిషింగ్ టచ్ లాగా. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కానీ